చాలా మందిలో ఉండే అలవాటు ఏంటంటే ఏదైనా ఒక పని అనుకుంటే దాన్ని ఇమీడియట్గా చేయకుండా కొంచెం వాయిదా వేసుకుంటూ వెళ్తుంటాం అనమాట ఫర్ ఎనీ రీజన్స్. అంటే టైం రీజన్గా చూపిస్తాం, కొన్ని నాకు ఇప్పుడు ఓపిక లేదని చెప్తుంటాం, అంటే ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు కదా అని ప్రియారిటీస్ మార్చుకుంటూ పోతుంటాం. దానివల్ల మనకు జరిగే మేజర్ లాస్ ఏంటి, దానికి యాక్చువల్ రీజన్స్ ఏంటి? సో ఏదైతే ఇలా వాయిదా వేస్తూ వెళ్తున్నాం కదా, అంటే ప్రతి పనిని చిన్నది పెద్దది అనే తేడా లేకుండా వాయిదా వేస్తూనే ఉంటాం. అది మన పని కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ది కావచ్చు, ఏదన్నా కావచ్చు. సో దీన్ని మనము ప్రొక్రాస్టినేషన్ అంటాం ఇంగ్లీష్. సో ఇలా వాయిదా వేసే తత్వము అసలు ఎందుకు వస్తుంది అంటే ఆ, ఒకటి ఆ, అంటే దీనికి కూడా మళ్ళీ రకరకాల కారణాలు ఉంటాయి. ఒకటి మన చుట్టూ ఉండేటువంటి మనుషులు ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఇంకొక రీజన్ స్ట్రెస్ వల్ల అయి ఉండొచ్చు. స్ట్రెస్ ఎలా క్రియేట్ అవుతుంది అంటే వెన్ యూ సెట్ అ బిగ్ గోల్, లేకపోతే అది చాలా పెద్దది అనుకోండి, అంటే అచీవ్ చేయగలిగినంత ఈజీ కాదు, లేదా అలా మన మైండ్కి మనం ఫీడ్ ఇచ్చినప్పుడు, లేదా అంత పెద్దది సెట్ చేసుకున్నప్పుడు ప్రొక్రాస్టినేట్ చేస్తాము. అండ్ ఇంపార్టెంట్ కాదు అనుకున్నప్పుడు మనము వాయిదా వేస్తాం. ఓకే. అండ్ ఇంకా కొన్నిసార్లు అనుకోకుండానే నిజంగానే జెన్యూన్ రీజన్స్ తోటి వాయిదా వేస్తాం. ఓకే. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే మనము వాయిదా వేస్తున్నాం అన్న సంగతి మనకు తెలుసు, తెలిసి కూడా మనము వాయిదా వేస్తుంటాం. ఓకే. కానీ ప్రతిసారి ఎవరన్నా కలిసినప్పుడు ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా అది ఎందుకు ఇంకా చేయట్లేదు నువ్వు అంటే నేను అనుకుంటున్నాను కానీ ఎక్కడా అసలు అవ్వట్లేదు, అనుకుంటూనే ఉన్నాను కానీ చేయలేకపోతున్నాను, ఇలా మాట్లాడతాం. ఓకే. సో మనం మాట్లాడే ప్రతి మాట ఎదుటి వాళ్ళు వింటున్నారు, ఇంపార్టెంట్గా మన మైండ్ వింటుంది. మనం ఎప్పుడైతే చెప్తున్నామో చేయలేకపోతున్నాను, ఓకే, అప్పుడు మన మైండ్ ఏమనుకుంటుంది, చేయలేకపోతున్నాను, చెయ్యక్కర్లేదు, ఇది ఇంపార్టెంట్ కాదు, లేకపోతే ఇది చెయ్యలేను అనే మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే. సో ఆ ప్రొక్రాస్టినేషన్ అనే దానివల్ల మీరు నష్టం ఉంటుందా అన్నారు కదా, డెఫినెట్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకవేళ హెల్త్ చెకప్ అనేది నెగ్లెక్ట్ చేస్తున్నాను, లేదా నేను ఎక్సర్సైజింగ్ నెగ్లెక్ట్ చేస్తున్నాను, ఇవాళ చేద్దాం అనుకుని ఒక టార్గెట్ పెట్టుకుంటాను, ఇవాళ జిమ్కి వెళ్తాను, ఫుల్ 2 hours చేస్తాను, రేపు వెళ్దాం అనుకుంటాను, ఇంకా బాడీ పెయిన్స్తో లేవలేదు, రేపు అనుకున్నది ఎల్లుండి అలా 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 వాయిదా వేసుకుంటూ నేను ఇంకా అసలు జిమ్ వైపు నెల రోజుల వరకు తిరిగి చూడలేదనుకోండి, సో దీనివల్ల సివియర్ ప్రాబ్లం రావచ్చు కదా. ఓకే. సో నష్టం పెద్దగానే ఉండొచ్చు, కొన్నిసార్లు చాలా పెద్దగా ఉండొచ్చు, ఇర్రివర్సిబుల్ కూడా అయి ఉంటుంది కొన్నిసార్లు. ఓకే. సో చిన్నవి ఏమైనా ప్రొక్రాస్టినేట్ చేస్తున్నాం, కరెంట్ బిల్ కట్టలేదు, మహా అయితే ఫైన్ పడుతుంది, మర్చిపోయాము అంటే ఇలా చిన్నవి పెద్దవి ప్రభావం కూడా చిన్నగా పెద్దగా ఉంటుంది. కానీ ఈ ప్రొక్రాస్టినేషన్ అనేటువంటిది ఫస్ట్ మనము యాక్సెప్ట్ చేయాలి. అంటే వాయిదా వేయడం అనేటువంటిది జరిగింది, కరెక్టే, అడ్రస్ చేయాలి దాన్ని. నేను వాయిదా వేస్తున్నాను కానీ రీజన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి, ఎందుకు వాయిదా వేస్తున్నాను. ఓకే. సో ప్రతి మనిషి చేసేటువంటి తప్పేంటి అంటే ప్రతి చిన్న పెద్ద మనకు టైం దొరుకుతుంది. చాలామంది రోజంతా ఖాళీగానే ఉంటారు, టీవీ చూస్తారు, లేకపోతే ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటారు, డే గడిచిపోతుంది, తెల్లారుతుంది, రాత్రి అయిపోతుంది, టైం ఉంది, చాలా టైం ఉంది, కానీ మనం చెయ్యము. ఎందుకు అంటే మనం అది ప్రయారిటైజ్ చేసుకోవట్లేదు. ప్రయారిటైజ్ చేసుకొని మనం ఎప్పుడైతే ఒక ప్లాన్ ప్రకారం వెళ్తామో డెఫినెట్గా చేయగలుగుతాం. మరి ప్రయారిటైజ్ చేసుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి అంటే మనము ఏదైతే చేయాలనుకున్నామో అది అసలు ఎందుకు చేయాలి, వై అనేది ఫైండ్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీ వై ఎప్పుడైతే క్లియర్గా ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి లేదా యోగా చేయాలి, అది ప్రతిరోజు చేయాలి అనేటువంటిది నేను డిసైడ్ అయ్యాను. ఎందుకు చేయాలి, ఎందుకంటే నేను హెల్తీగా ఉండాలి, నా ఫ్యామిలీలో ఆల్రెడీ హార్ట్ అటాక్స్ కానివ్వండి ఏదైనా ఒక కేసెస్ ఉన్నాయి ఆల్రెడీ, సో అది మా జీన్స్లోనే ఉంది కాబట్టి అది అవాయిడ్ చేయాలి, నేను హెల్తీగా ఉండాలి కాబట్టి నేను చెయ్యాలి. ఆ వై నాకు ఎప్పుడైతే క్లియర్గా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడు ఎవరు నన్ను ఆపలేరు. డెఫినెట్గా నేను ఒక టైం డిసైడ్ చేసుకుంటాను, ఆ టైం టేబుల్ ప్రకారమే వెళ్తాను. నేను గంట అనుకున్నది అట్లీస్ట్ ½ an hour అన్నా చేస్తాను, ఒకరోజు చేయకపోయినా రెండో రోజు చేస్తాను. ఓకే. సో మన వై అనేది చాలా క్లియర్గా ఉండాలి ప్రతి పనిలో కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక కరెంట్ బిల్ చెప్పుకున్నాం, చాలామంది మీరు గమనించండి డేట్ రాకముందే కట్టేసే వాళ్ళు ఉంటారు, ఎగ్జాక్ట్. కొంతమంది ఆ లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అఫ్ కోర్స్ ఇప్పుడు సదుపాయాలు అలా పెరిగిపోయినాయి కదా, మరి కరెంట్ ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు, లైన్లో నిలబడక్కర్లేదు, బిల్లు పట్టుకొని కట్టక్కర్లేదు, ఫోన్పేలో చేయొచ్చు, జీపేలో చేయొచ్చు. సో లాస్ట్ మినిట్ అది మళ్ళీ రిమైండర్ వచ్చేదాకా వెయిట్ చేస్తాం. ఓకే. టెక్నాలజీ ఒక రకంగా రీజన్ ఈ ప్రొక్రాస్టినేషన్కి అనుకుందాం. ఓకే. డైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్గా. కానీ కొంతమందికి ఎలాంటి అలవాటు ఉంటుంది అంటే
మనం పెద్దవాళ్ళని చూసాం అనుకోండి, మన ఫాదర్స్, మామయ్యల ఏజ్ వాళ్ళకు ఒక సిస్టమ్ అలవాటు అయిపోతుంది. మీరు ఇప్పుడు కూడా నార్మల్ చిన్న ఫోన్లు వాడే వాళ్ళని చాలామందిని చూస్తారు, వాళ్ళు చాలా హై స్టేటస్లో ఉంటారు, కొనే స్తోమత ఉంటుంది. ఇప్పటికీ ఫోన్ నంబర్స్ బుక్ మెయింటైన్ చేస్తారు. ఓకే, ఎందుకంటే వాళ్ళకి దానిలో ఉన్న ఉపయోగం ఏంటి అనేది తెలుసు. ఓకే, సో ఏదైనా సరే మనం ఒక వస్తువు అనేది వాడడం మానేస్తే ఆబ్వియస్లీ అది పాడైపోతుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది టీవీ ఉందనుకోండి, నేను చాలా రోజులు పెట్టట్లేదు, ఒక సంవత్సరం తర్వాత 2 ఏళ్ల తర్వాత ఆన్ చేస్తే అది పనిచేస్తుందో లేదో నాకు గ్యారంటీ లేదు. సో సేమ్ విత్ బ్రెయిన్ ఆల్సో. మనం ఎప్పుడైతే ఫోన్ నంబర్లు మర్చిపోవడం మొదలు పెట్టాము, అన్నీ మర్చిపోవడం మొదలు పెట్టాము, బికాస్ టెక్నాలజీ హ్యాస్ గ్రోన్ సో ఈజీ అండ్ సో హ్యాండీ. సో కొంతమంది దీనికి అలవాటు పడకూడదని ఒక సిస్టమ్ డిసైడ్ చేసుకున్నారు. వాళ్ళ చుట్టూ ఇంత అవైలబిలిటీ ఉన్నా కూడా దే హ్యావ్ డిసైడెడ్ సంథింగ్ అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ మెనీ ఇయర్స్. అది కొన్ని రోజులు చేయడం వల్ల ఏమవుతుందంటే బై డిఫాల్ట్గా మీ అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతుంది. సో మనం ఎట్లయితే పొద్దున్న నిద్ర లేవగానే బ్రష్ చేస్తాము, మొహం కడుక్కుంటాము, అన్కాన్షియస్గా అయిపోతుంది కదా, మీ బాడీకి అట్లా అలవాటు అయిపోతుంది. సో ప్రొక్రాస్టినేషన్ నుంచి బయటికి రావాలి అంటే ఫస్ట్ మనము బలవంతంగా కొన్ని అలవాటు చేయాలి. ఓకే, ఎగ్జాంపుల్కి ఇప్పుడు మండలం దీక్ష అని చేస్తారు. దెర్ ఈస్ అ సైన్స్ బిహైండ్ దట్. 15 days, 41 days, 21 days, 30 days, ఈ దానికి ఒక సైన్స్ ఉందన్నమాట. సో అట్లా కంటిన్యూస్గా ఒక పని ఎవరైతే అలవాటు చేసుకుంటారో నెక్స్ట్ మానకుండా అది కంటిన్యూ అవుతుంది అనేటువంటి ఒక నమ్మకం అన్నమాట. ఓకే, ఇంకా నేను ఇన్డెప్త్గా వెళ్ళడం ఎందుకు అంటే అందరికీ తెలిసిందే కదా, హ్యాబిట్ కంటిన్యూ చేస్తే అది అలాగే కంటిన్యూ అవుతుంది. ఓకే, సో ఏదైనా గుడ్ హ్యాబిట్స్ కానీ ఇప్పుడు మాలలు వేసుకుంటారు, దేనికి అంటే నిష్టగా ఉంటారు, అదే కంటిన్యూ అవ్వాలన్న ఒక ఉద్దేశం. ఓకే, సో ప్రొక్రాస్టినేషన్ని బీట్ చేయాలి అంటే ఫస్ట్ మనం బలవంతంగా అలవాటు చేయాలి. మన బాడీ వినదు. ఒకరోజు ఎక్సర్సైజ్ చేశాక నెక్స్ట్ డే బాడీ పెయిన్స్ వస్తాయి కంపల్సరీ. కానీ వెన్ యూ టెల్ యువర్ మైండ్ నో, ఇట్ ఈస్ వెరీ కామన్, బాడీ పెయిన్స్ రావడం ఆబ్వియస్, నువ్వు మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి చేస్తేనే అది తగ్గుతుంది అనేది చెప్పి మనం ఎప్పుడైతే ఫోర్స్ఫుల్గా వెళ్తామో మనకు కాన్షియస్ అన్కాన్షియస్ 2 ఉన్నాయి కదా, ఎప్పుడైతే మన కాన్షియస్ అనేది బిగ్గర్ అవుతుందో అప్పుడు అన్కాన్షియస్ వింటుంది మాట. లేకపోతే మనం నిద్ర లేవక ముందే అలారం రాగానే కళ్ళు మూసుకొని ఉండగానే మన ఇన్నర్ ఏం చెప్తుందంటే ఇంకొక అర్ధగంట పడుకొని లేవచ్చులే, కొద్దిసేపు అయ్యాక అర్ధగంట తర్వాత అలారం వస్తుంది, ఇవాళ బాడీ పెయిన్స్ బాగా ఉన్నాయి కదా రేపు వెళ్ళొచ్చులే, రేపు ఎట్లా నాకు చాలా టైం ఉంది, రేపు 2 hours చేస్తాను, ఇవాళది కూడా రేపు చేసేస్తాను, పడుకోబెడుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే వస్తుందా, నిన్న వెళ్ళలేదు ఇవాళ వెళ్ళాలి అనిపిస్తుందా, ఇవాళ సరే చూద్దాం వెళ్దాంలే కాసేపటికి, ఇంకేదో వస్తుంది. మన మైండ్ అది తప్పించుకోవడానికి రీజన్స్ ఇస్తుంది, మన మైండే ఇస్తుంది. సో మనం అది ఎప్పుడైతే వింటామో సరెండర్ అయిపోతాం దానికి. అలా కాదు, కాన్షియస్గా ఎప్పుడైతే నేను వెళ్ళాలి ఖచ్చితంగానే అలారం ఆపి నిద్రలేస్తారో మనకిష్టం లేదు లోపల, కానీ మనం బలవంతంగా ఎప్పుడైతే చేస్తామో అది కొన్ని రోజులు అట్లా చేయడం వల్ల అలవాటు అయిపోతుంది మన బాడీకి. సో ఇలా మనము ఫస్ట్ మన బాడీని ట్రైన్ చేసుకోవాలన్నమాట. ప్రోక్రాస్టినేషన్ ఇది చిన్నవాటికి చిన్న ప్రాక్టీస్, పెద్దవాటికి పెద్ద ప్రాక్టీస్. ఓకే, సో ప్రోక్రాస్టినేషన్ నుంచి బయటికి రావడం ఎలా అంటే నిజానికి మన గోల్ సెట్టింగ్లోనే ఫస్ట్ ప్రాబ్లం ఉంటుంది. చాలా అన్ఆర్గనైజ్డ్గా ఉంటాయి, అన్అచీవబుల్గా ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ తగ్గాలనుకోండి, ఎలా టార్గెట్ పెట్టుకుంటారంటే 31st December నైట్ 12 గంటల వరకు నేను 50 కిలోలు తగ్గిపోవాలి, నేను అప్పుడు ఎక్కితే వెయిట్ మిషన్ నేను 60-50 ఉండాలి టార్గెట్, లాస్ట్ మినిట్ టార్గెట్, లేదు ఈ నెలాఖరు లోపు నేను ఇంత అయిపోవాలి. సో అట్లా ఎప్పుడైతే మనం టార్గెట్ ఇస్తామో ఇండైరెక్ట్గా మనం ఏం చేస్తున్నాము, యు ఆర్ గివింగ్ స్ట్రెస్ టు యువర్ మైండ్. నీ మైండ్ ఏం చెప్తుంది తెలుసా, అరే పిచ్చోడా అది సాధ్యం కాదు, ఎందుకు ఇస్తున్నావు. ఆబ్వియస్లీ మన మైండ్ ఎప్పుడైనా మీరు ఏది చేయాలనుకున్నా ఆపోజిట్గా మాట్లాడుతుంది. కొన్ని సినిమాలో చూపిస్తారు చూడండి, డింగని ఒకటి బయటకు వచ్చేసి నువ్వు చేయలేవు అని మాట్లాడడము. సో మన ఇన్నర్ సెల్ఫ్ ఏం చేస్తుందంటే నువ్వు అనవసరంగా టార్గెట్ సెట్ చేసుకున్నావు, నువ్వు చేయలేవు అని 10 సార్లు అంటుంది. అప్పుడు మనం ఆ లాస్ట్ 12 గంటలు అవ్వడానికి ఇంకో 10 నిమిషాల ముందు నెక్స్ట్ ఇయర్ సెట్ చేసుకుంటాను ఈ టార్గెట్ అట్లా అనుకుంటాం అనమాట. సో మనం సెట్ చేసుకునే గోల్స్ ఒకటి, ఆ స్ట్రెస్ వల్ల మనం ప్రొక్రాస్టినేషన్ చేస్తాం. సో దీన్ని ఓవర్కమ్ అవ్వాలంటే సింపుల్ టిప్స్ చాలా ఉన్నాయి. చిన్న ఏంటి అంటే ఫస్ట్ షార్ట్ స్మాల్ గోల్స్ తోటి వెళ్ళాలి, చిన్న అచీవబుల్ గోల్స్. ఓకే, నేను ఒక 10 minutes 15 minutes నేను వాకింగ్ చేయాలి. వాకింగ్ చేసిన రోజు సెల్ఫ్ అప్రిషియేట్ చేసుకోవాలి, నేను చేయగలిగాను. అండ్ ఒక క్యాలెండర్ మెయింటైన్ చేయడము, ఒక బుక్ మెయింటైన్ చేయడము. ఓకే, ఒక ప్లానర్ లాగా ఇవాళ చేశాను, లేదా క్యాలెండర్లో వచ్చి టిక్ పెట్టేసుకోండి. సో అట్లా ఎక్కువ డేస్ అయితే మీకు మీరు ఒక గిఫ్ట్ ఇచ్చుకోండి కదా. ఒక నెల రోజులు మీరు చేశారు, యూ అప్రిషియేట్ యువర్ సెల్ఫ్, వెరీ గుడ్ యూ డిడ్ ఇట్. చిన్న గిఫ్ట్ ఏదన్నా, చిన్న ట్రీట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో 1 month అయిపోయిందా, 2nd month
ఆ 1 మంత్ అవ్వగానే కొద్దిగా బాడీలో చేంజెస్ వస్తాయి. వస్తుంది, అలవాటు దట్ ఈస్ అలవాటు అయిపోతుంది. అప్పుడు మన బాడీకి కాన్షియస్ అంటే ఇంకా ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఫస్ట్ నువ్వు చేయగలవు అనే నమ్మకం వస్తుంది. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వస్తుందో ఆబ్వియస్లీ మీ గోల్ ఇంకొంచెం పెద్దది పెట్టుకోవచ్చు అనమాట. సో గోల్ సెట్టింగ్లోనే ప్రాబ్లం ఉంటుంది. ఫస్ట్ గోల్స్ అనేవి అన్అచీవబుల్ గోల్స్ ఉండకూడదు. అన్అచీవబుల్ గోల్స్ అని కాదు, మనం పెద్దగా డిజైర్ చేయొచ్చు కానీ ఆ టార్గెట్ అనేది అంటే ఆ టైం కూడా ఉంటుంది. ఇవ్వకూడదు. సో మనం ఇమ్మీడియట్గా నేను రేపు తెల్లారేసరికి కోటీశ్వరుని అయిపోవాలంటే ఎట్లా అవ్వలేం కదా. సో ఇట్లాంటివి చేయకూడదు అనమాట. డ్రీమింగ్ ఈజ్ గుడ్ కానీ ఇట్లా మరీ ఈ ఓవర్ డ్రీమింగ్ అనేది కరెక్ట్ కాదనమాట. అంటే విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. రైట్. సో మన గోల్ సెట్టింగ్ కరెక్ట్ ఉండాలి. ప్రోక్రాస్టినేషన్ నుంచి బయటికి రావాలి అంటే తర్వాత మన దగ్గర ఒక ప్లానర్ ఉండాలి. అండ్ ఎట్ ఎనీ కాస్ట్ అంటే ఏది ఏమైనా సరే మనము ఒకటి నిర్ణయించుకున్నాము అంటే దానికి స్టిక్ ఆన్ అయి ఉండాలి. బికాజ్ మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి, మనమే చేయగలుగుతాం. ఎవరో వచ్చి చెయ్యి అమ్మ వచ్చి లేకపోతే చెల్లి వచ్చి అక్క వచ్చి లేయిరా నువ్వు ఎల్లురా ఇలా అనడం అనేటువంటిది ఎక్కువ రోజులు సాగదనమాట. సో మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి. మనల్ని మనము చిన్న చిన్న గోల్స్ అచీవ్ చేసుకున్న కొద్దీ యూ కీప్ ప్యాటింగ్ యువర్ బ్యాక్ అండ్ అప్రిషియేటింగ్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం చిన్న చిన్న గిఫ్ట్స్ తోటి అప్రిషియేట్ చేసుకోవాలి. ఇలా చేయడం మొదలు పెడితే ఇట్ విల్ లీడ్ టు అ బిగ్ థింగ్ సమ్ డే. సో చాలా మంది చూడండి, ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ వెరీ కామన్ ఇన్ ఎవ్రీబడి అండ్ ఫ్యూ పీపుల్ జెన్యూన్లీ దే విల్ నాట్ గెట్ టైం. ఓకే, మనం వాళ్ళని ఏమీ అనలేము బికాస్ ఆఫ్ దేర్ స్కెడ్యూల్, వర్క్ స్కెడ్యూల్, లైఫ్ స్టైల్స్. సో వాళ్ళకి సో వాళ్ళు కూడా ఒకవేళ ఇఫ్ దే సిట్ బ్యాక్ అండ్ టాక్ టు దెమ్సెల్వ్స్ వాళ్ళు కూడా ఒక వే ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరీ అంత అసాధ్యమైంది కాదు. బట్ మెయిన్ రీజన్ అయితే ఇది ఉంటుంది ప్రోక్రాస్టినేషన్కి. ఇంకొకటి చాలా మందిలో మోటివేషన్ రాదనమాట. మోటివేషన్ రాకపోవడం ఇంకొక రీజన్. మోటివేషన్ రాకపోవడం, ఇందాక నేను వై అనేది క్లియర్గా ఉండాలని చెప్పాను కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టూడెంట్సే ఉన్నారు. స్టూడెంట్స్ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారు చదువుని, లేదా ఎందుకు ప్రోక్రాస్టినేట్ చేస్తుంటారు? ఇవాళ కంప్లీట్ చేద్దాం టెక్స్ట్ బుక్, లేకపోతే ఇంకేదన్నా నేర్చుకునేది ఇవాళ చేద్దాం, రేపు చేద్దాము, ఆ ఎగ్జామ్స్ ఎప్పుడో కదా, మార్చ్లో ఏప్రిల్లో కదా, ఇప్పటి నుంచే ఎందుకు, ఇలా మన మైండ్ మనకి ఫీడ్ ఇస్తూ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మనము ఎండ్ అనేది మనం ఏదైతే ఎందుకు నేను చదవాలి ఆ ఎందుకు అనేది క్లియర్గా ఉందనుకోండి, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది ఇమీడియట్ రిజల్ట్స్. ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది కదా లైఫ్లో, ఇది అవ్వాలి, ఇది అచీవ్ చేయాలి అని. సో ఆ వై అనేది క్లియర్గా ఉందనుకోండి, లేదు నేను కంప్లీట్ చేయాలి. మీరు ఒక్కసారి ఏదన్నా చిన్న గోల్ అచీవ్ చేస్తే ఆ సంతోషం చాలా ఎక్కువ ఉంటుంది తెలుసా. చిన్నదే పెట్టుకోండి, అది అచీవ్ చేయండి. ఫస్ట్ ఆ జాయ్ని ఎంజాయ్ చేయండి, సెల్ఫ్ అప్రిషియేషన్ చేసుకోండి, దాంట్లో చాలా పవర్ ఉంటుంది. సో అట్లా చిన్న చిన్న గోల్స్, సెట్ యువర్ గోల్స్ వెరీ స్మాల్, అచీవబులే చేయండి. తర్వాత వాటిని పెంచుకుంటూ వెళ్ళండి. మీ ఎబిలిటీ పెరుగుతుంది, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది అండ్ యూ విల్ ఫైండ్ న్యూ వేస్ ఆల్సో. ఫస్ట్ యూ విల్ స్టార్ట్ విత్ స్మాల్ ఎక్సర్సైజ్ అండ్ దెన్ యూ విల్ గెట్ ఇన్ టు కార్డియో ఆర్ సంథింగ్. అప్పుడు మజిల్ బిల్డ్ చేయాలి. ఫస్ట్ వెయిట్ తగ్గడం పైనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది, దాని తర్వాత బాడీ బిల్డ్ చేయాలన్న కాన్సన్ట్రేషన్ వస్తుంది. దెన్ యూ కెన్ గో ఆన్ కీప్ ఆన్ గోయింగ్. సో ఇలా చిన్నదే పెద్దదానికి లీడ్ అవుతుంది. ప్రోక్రాస్టినేషన్ మేజర్లీ ఎఫెక్ట్ అయ్యేది స్టూడెంట్స్ లో చూస్తుంటాం మనం. ఎందుకంటే మీరు మన లాస్ట్ టైం ఆడుకున్నట్టు కూడా ద ఎండ్ ఆఫ్ ద డే 365 days లో మనకి లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ ఎప్పుడైతే ఉంటాయో ఆ ఒక్క ఓవర్ నైట్ చదివేసి ఎగ్జామ్కి వెళ్ళిపోవాలని ఆలోచనలో కొంతమంది ఉంటారు. ఆ 365 days వేస్ట్ చేసి లాస్ట్ ఎక్కువ ప్రెషర్ ఇచ్చేసి ఆ రోజు చదివేసి ఓవర్ నైట్ చదివేసి ఎగ్జామ్స్కి అటెండ్ అవుతుంటారు కొంతమంది. సో అది కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది కదా. అంటే ఆ లేజినెస్ కావచ్చు, ఎనీ రీజన్స్. ఇప్పుడు మీకు అకాడమిక్ స్కెడ్యూల్ ఇవ్వడమే, మీరు మాక్ ఎగ్జామ్స్ కానీ మనకి క్వార్టర్లీ ఎగ్జామ్స్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఇలా చాలా ఉంటాయి. సో వాటిని చాలా లైట్ తీసుకున్నట్టు మీరు చెప్పినట్టు లాస్ట్ ఓన్లీ ఫైనల్ ఎగ్జామ్ మాత్రం ఇంపార్టెంట్ అన్నట్టు ఫీల్ అవుతుంటారు. సో అవి చిన్న చిన్న జాగ్రత్తలు ఎట్లా తీసుకుంటే ఆ ప్రెషర్ తగ్గుతుంది మనకి, ఆ ప్రోక్రాస్టినేషన్ మనం. చాలా మంచి యూస్ఫుల్ క్వశ్చన్ మీరు అడిగింది. సో ఇది చెయ్యాలి అంటే ఇది ఒక్కరి వల్ల అయ్యేది కాదు. ఓకే, సో నేను పేరు చెప్పదలుచుకోవట్లేదు కానీ కొన్ని స్కూల్స్, కొన్ని కాలేజెస్ ఎవ్రీ వీక్ టెస్ట్, ఎవ్రీ 2 daysకి ఒక టెస్ట్, ఎవ్రీ 3 daysకి ఒక టెస్ట్ పెడుతున్నారు అని కంప్లైంట్స్. కానీ వాళ్ళు అసలు ఎందుకు పెడుతున్నారు దాని గురించి ఎవరు మాట్లాడరు. మా పిల్లలు ఓవర్ స్ట్రెస్ అయిపోతున్నారు. ఓవర్ స్ట్రెస్ అవ్వడం ఏంటి? అసలు పిల్లల పని ఏంటి? చదువుకోవడమే కదా. వాళ్ళకి వేరే పని ఉందా? చదువుకోవాలి అంతే కదా. సో చదువుకోవాలి అంటే ఇప్పుడు ఈ వీక్ ఒక లెసన్ అయింది లేదా ఒక టాపిక్ అయింది, ఆ టాపిక్ పైన ఒక 2-3 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు అంటే దే ఆర్ గివింగ్ టైమ్ టు లెర్న్ కదా. చదువుకోవడానికి టైం ఇస్తున్నారు. ఒకటి కాకపోతే ఇంకొక దాంట్లో బెటర్ చేయొచ్చు. ఒకటి. రెండవది, అసలు ఈ ఎగ్జామ్స్ ఇప్పుడే ప్రిపేర్ అవ్వలేని వాళ్ళు, ఒక లెసన్ ప్రిపేర్ అవ్వలేని వాళ్ళు రేపు ఫైనల్ ఎగ్జామ్లో టెక్స్ట్ బుక్ మొత్తం ఎట్లా ప్రిపేర్ అవుతారు? ఇదే స్ట్రెస్ అంటే అది ఎంత పెద్ద స్ట్రెస్ మాట్లాడేది. ఇంకొకటి, వీళ్ళు ఏం చేస్తారంటే
పేరెంట్స్ గ్రూప్స్ ఒకటి క్రియేట్ చేసుకొని, లేకపోతే మదర్స్ అందరూ ఒక గ్రూప్, చాలా కష్టపెడుతున్నారండి పిల్లల ముందే చాలా కష్టపెట్టేస్తున్నారు. అసలు ఎవ్రీడే ఒక ఎగ్జామ్. ఆ పిల్లలు ఏంటి ఆల్రెడీ వాళ్ళు ఎగ్గొట్టాలన్న మూడ్లో ఉన్నారు. మా మమ్మీ కూడా నన్ను సపోర్ట్ చేసేసింది. వాళ్ళు ఆ మూడ్లోకి వెళ్ళిపోతారు. ఇంకా ఇంపార్టెంట్ కాదు అనేది ఇండైరెక్ట్గా సిగ్నల్ ఇస్తున్నట్టు. అలా కాదు కదా. ఇప్పుడు ఈ పిల్లల్ని ఇమ్మీడియట్గా ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఎవరు? పేరెంట్స్. సో పేరెంట్స్ అనేవాళ్ళు ఎప్పుడు పిల్లల ముందు అలా మాట్లాడకూడదు. లేదా వాళ్ళు ఏదైనా ఎవరైనా కాల్ చేశారు పేరెంట్ మాట్లాడకూడదు. ఎనీథింగ్, నేను ఇది ఫలానా అని చెప్పట్లేదు, ఏదైనా సరే పిల్లల ముందు మాట్లాడడం, నెగిటివ్ పాజిటివ్ ఎనీథింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. తర్వాత డిస్కస్ చేసుకోండి పిల్లలు లేనప్పుడు. ఓకే, అది జెన్యూన్గానే ప్రాబ్లమాటిక్గా ఉంటే మేనేజ్మెంట్తో మాట్లాడండి. దే కెన్ డూ సంథింగ్ రైట్, దే కెన్ హెల్ప్ యూ అవుట్. ఓకే, ఇప్పుడు ఒక సిస్టంలో ఒకటి చేస్తున్నారు అంటే అక్కడ ఎంతమంది ప్యానెల్ మెంబర్స్ కూర్చొని అది డిసైడ్ చేసి ఉంటారు. ఒక మనిషి చేసింది కాదు కదా. డెఫినెట్లీ దాని వెనక ఏదో రీజన్ ఉంటుంది. ఓకే, సో అది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మనం చేయలేక ఎదుటి వాళ్ళని నిందించడం కరెక్ట్ కాదు. ఇదొకటి. ఓకే, నెక్స్ట్ పిల్లల్లో ఈ మెంటాలిటీ రావడానికి ఒక రకంగా పేరెంట్స్ అని చెప్పాను కదా. నెక్స్ట్ పియర్ ఇన్ఫ్లుయెన్స్. పియర్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇప్పుడు వీడు మంచి పిల్లాడే, వాడికి ఉన్న ఫ్రెండ్స్ అరే ఏం చదువుతావురా ఊరికే రా మనం అక్కడికి వెళ్దాం, ఈ మూవీకి వెళ్దాం, ఇటు వెళ్దాము, ఈ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. ఓకే, సో మరి ఫ్రెండ్స్ లేకుండా పెంచాలా, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళనివ్వకూడదా అంటే నేను అలా చెప్పట్లేదు. ఫ్రెండ్స్ ఉండాలి, కానీ ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఎంతలో ఉంచాలి అనేది మనం పిల్లలకి నేర్పించుకోగలగాలి. పిల్లలకి ఆ ఇంపార్టెన్స్ అనేది, ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనేది నేర్పించగలిగితే, ఇది చిన్నప్పటి నుంచి నేర్పించాల్సిన విషయం. ఓకే, అది చెప్పగలిగినప్పుడు మనం చెప్పక్కర్లేదు వీటితో మాట్లాడద్దు, వాళ్ళే సెన్స్ చేసి అవాయిడ్ చేయడం నేర్చుకుంటారు. ఓకే, పియర్ ఇన్ఫ్లుయెన్స్. ఇంకొకటి, ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం, మేనేజ్మెంట్ వాళ్ళు ఇంత మంచి సిస్టమ్ క్రియేట్ చేశారు, అంతా బాగానే ఉంది. వాట్ అబౌట్ అప్రిసియేషన్ పార్ట్? ఇప్పుడు ఒక మోటివేషన్ రావాలి అంటే అప్రిసియేషన్ అనేది ఉండాలి కదా. అఫ్కోర్స్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎవ్రీబడి. కొన్ని స్కూల్స్ చేస్తారు, కొన్ని కాలేజెస్ చేస్తున్నారు, బట్ అది ఇంకా కొంచెం అంటే విజిబుల్గా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు చదవని పిల్లాడికి ఈసారి చదవాలనిపించింది, 10/10 వచ్చినాయి, వాడిని క్లాస్లో నిల్చోబెట్టి క్లాప్స్ కొట్టించడమో, చిన్నది ఏదన్నా ఇవ్వడమో, బోర్డు పైన నేమ్ రాసినప్పుడు దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ మోటివేషన్, అప్రిసియేషన్, రికగ్నిషన్. ఆ రికగ్నిషన్ కోసమన్నా నెక్స్ట్ ఎగ్జామ్ చదువుతాడా లేదా చెప్పండి. ఇది ఇప్పుడు ఎందుకు తగ్గింది అంటారు? అంటే మేము చదువుకునేటప్పుడు ఇట్లాంటివి ఉండేటివి జనరల్గా, కొన్ని స్కూల్స్ లో మీరు అన్నట్టు ఉండేటివి. అంటే చిన్న అప్రిషియేషన్స్ వల్ల ఇట్ విల్ బూస్ట్ దేర్ కాన్ఫిడెన్స్ కదా. డెఫినెట్లీ. సి హూ ఆర్ వీ టుడే ఈజ్ బికాస్ ఆఫ్ అవర్ టీచర్స్. ఎందుకు అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక మోటివేటర్ ఉంటారు, ఒక టీచర్ ఉంటారు. మనం ఎంత పెద్దగా అయిపోయినా, ఎంత ఏజ్ అయిపోయినా ఒక టీచర్ని గుర్తు చేసుకుంటే, కళ్ళు మూసుకుంటే మనకు వాళ్ళు గుర్తొస్తారు. ద వర్డ్స్ దే సెడ్, వాళ్ళు ఏం టీచ్ చేశారో మనకు గుర్తుండదు, కానీ వాళ్ళు ఏం చేశారు, మనకేం చెప్పారు, ఎలా మోటివేట్ చేశారు. టీచర్ ఉద్దేశం ఒకటే ఉంటుందండి, పిల్లాడి భవిష్యత్తు బాగుండాలి. ఓకే, సమ్టైమ్స్ దే విల్ బీ హార్ష్ ఉన్నంత మాత్రాన వాళ్ళు చెడు చేస్తున్నట్టు కాదు కదా. అదే ఎగ్జాక్ట్ అకాడమిక్ సిలబస్ లో నుంచి చెప్పక్కర్లేదు, వాళ్ళు ఎనీథింగ్ ఏదైనా. సో మంచి చెడు చెప్పడము, తల్లి తండ్రి, మనకి శ్లోకం కూడా ఉంది కదా, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేష్, అంటే గురువుకే ప్రథమ స్థానం. కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అది లేదు. లైక్ సమ్టైమ్స్ ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అనమాట. ఎందుకు అంటే మీరు ఒక బాధ్యతగా మాకు అప్పచెప్పినప్పుడు తల్లిదండ్రికి ఎంత బాధ్యత ఉందో మనకు కూడా అంతే ఉంటుంది. అంటే అలా ఓన్ చేసుకొని చెప్పే టీచర్స్ ఇప్పుడు తగ్గిపోతున్నారు, ఎందుకంటే వాళ్ళకి వాల్యూ ఉండట్లేదు. సో లెట్ us నాట్ గెట్ ఇన్ టు దాట్. ఓకే, సో ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఎప్పుడైతే అప్రిసియేషన్ అనేది దొరకట్లేదో ఆ చైల్డ్ మోటివేట్ అవ్వట్లేదు. అఫ్ కోర్స్ ఇప్పుడున్న జనరేషన్కి వాళ్ళకి ఎలా అంటే ఆ థర్స్ట్ ఎక్కువ ఉంది. అంటే మనకు చిన్నప్పుడు సంవత్సరానికి ఒక కప్పు వచ్చినా చాలా ఎగిరి గంతులేసి ఆనందపడేవాళ్ళం. ఇప్పుడు ప్రతి దాంట్లో అప్రిసియేషన్ కావాలి. మీకు విషయం తెలుసా, ఇప్పుడు చిన్న పని పెద్ద పని చేసినా, అమ్మ నువ్వు నన్ను మెచ్చుకోలేదు, నేను ఇది చేశాను, నువ్వు నన్ను రికగ్నైజ్ చేయలేదు. మనం చిన్నప్పుడు ఎప్పుడైనా అడిగామా అసలు? అమ్మ నాన్నని ఏ రోజన్నా అడిగామా నువ్వు నన్ను మెచ్చుకోలేదు, నన్ను గుర్తించలేదని? ఇప్పుడు పిల్లలకి ఆ థర్స్ట్ ఎక్కువైపోయింది. అంటే ఆ రికగ్నిషన్ అనేది ఎక్కువైపోయింది అందరికీ, అది కావాలి అని. సో ఇట్లాంటి టైంలోనే మేనేజ్మెంట్ వాళ్ళు, చిన్న సలహా ఇది, సో వెన్ దే స్టార్ట్ రికగ్నైజింగ్, ఒక లైక్ హాల్ ఆఫ్ ఫేమ్ లాగా ఒక బోర్డు ఉండాలి, లేకపోతే అచీవర్స్ బోర్డ్ లాగా నేమ్ డిస్ప్లే అయింది, క్లాప్స్ కొట్టారు లేదా రికగ్నైజ్ చేశారు, చిన్న చిన్నవే, పెద్ద ఖర్చు లేనివి ఇవన్నీ. సో ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా చిల్డ్రన్లో అంటే వాళ్ళకి ఈ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మోటివేషన్ వస్తుంది. అండ్ మనం ఏమి వాళ్ళని బలవంతంగా చెప్పక్కర్లేదు, వాళ్ళే చదువుతారు, వాళ్ళే చేస్తారు. సో ఈ ప్రోక్రాస్టినేషన్ కూడా తగ్గుతుంది డెఫినెట్గా. 100% ఒకేసారి తగ్గకపోవచ్చు, కానీ డెఫినెట్గా తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం వీడు అసలు ఎందుకు పనికిరాడు, ఏమి చదవడు అన్న వాళ్ళల్లో
ఎందుకంటే చదువు ఎడ్యుకేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లెర్నింగ్, ఇట్స్ నాట్ కంప్లీట్ లెర్నింగ్. True. ఐ వుడ్ ఆల్వేస్ సే ఇంప్రూవ్ యువర్ స్కిల్ సెట్, దట్ విల్ ఫీడ్ యూ త్రూ అవుట్ ద లైఫ్. మీ స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అసలు వీడి చదువు రాదు, వీడు అన్నిట్లో ఫెయిల్, ఏమీ రాదనుకున్న వాళ్ళు పెద్ద పెద్ద కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఉన్నారు స్కిల్ సెట్ తోటి. సో ఈవెన్ ఈ ఇన్స్టిట్యూషన్స్ ఆ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వడము, ఆ స్కిల్స్ని ఐడెంటిఫై చేయడము. చదువులో రాలేదు, అఫ్ కోర్స్ సమ్ అదర్ స్కిల్లో బెటర్గా ఉన్నాడు కదా, వై డోంట్ యూ మోటివేట్ ఇన్ దాట్ వే ఆర్ అప్రిషియేట్ ఇన్ దాట్ వే. సో దట్ విల్ గివ్ అ లాట్ ఆఫ్ బూస్ట్. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళే కదా. సో వాళ్ళని ఎప్పుడైతే మనం అట్లా బూస్ట్ చేస్తామో డెఫినెట్గా ప్రోక్రాస్టినేషన్ అనే వర్డ్ కూడా ఉండదు మేబీ కొన్ని రోజుల తర్వాత. అండ్ ఫర్ పర్టికులర్లీ లైక్ ఎవరైతే ఎక్కువ టైం ఉంటుంది కదా, వాళ్ళు ఎక్కువ ప్రోక్రాస్టినేట్ చేస్తారనమాట. అంటే టైం ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళు ఆర్గనైజ్డ్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు, ఎవరి దగ్గర అయితే చాలా టైం ఉంటుందో వాళ్ళు ప్రోక్రాస్టినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, బికాజ్ దే డజంట్ నో హౌ టు ఆర్గనైజ్ ద టైం. సో నేను చెప్పేది ఏంటి అంటే దిస్ ఈజ్ ఓన్లీ వన్ లైఫ్, వెరీ వాల్యుబుల్. ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్. యూ కెనాట్ గెట్ బ్యాక్ ద టైమ్ విచ్ హాస్ గాన్. సో మనం ఉన్న టైంని అట్లీస్ట్ ఇప్పటిదాకా చేసాం, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. డోంట్ కర్స్ యువర్ సెల్ఫ్. అండ్ ఇంకొకటి ఫర్గివ్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా చేసాము అంటే, ఇప్పుడు ఏదైనా మర్చిపోయామంటే చాలామంది వాళ్ళని నిందించుకుంటుంటారు. చేశాను, ఇప్పటిదాకా తప్పు చేశాను, ఇప్పటిదాకా నేను అది చేయలేదు, అలా చేసి ఉండాల్సిందే. స్టాప్ డూయింగ్ దట్. ఫర్గివ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు క్షమించుకోండి.